గూగుల్ అనేది వెబ్సైట్ సెర్చ్ ఇంజన్. వెల్కమ్ టు డే 8. మనం ఫస్ట్ వెబ్సైట్ కి సెర్చ్ ఇంజన్ కి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక వెబ్సైట్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ మీ కాలేజ్ నేమ్ మన వెబ్ బ్రౌజర్ లో సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే లైక్ లింక్స్ అయినా, ఇమేజెస్ అయినా, పీడిఎఫ్ అయినా, టైం టేబుల్స్ అయినా, లైక్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వెబ్ పేజీలో ఉంటుంది. అదే మనకు వెబ్సైట్ అంటే. సెర్చ్ ఇంజన్ అంటే ఏం లేదు, మనకు కావాల్సిన డేటా కోసం మనకు కీవర్డ్ ఎంటర్ చేస్తాం. ఆ కీవర్డ్ ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన డేటా అంతా మిలియన్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి సెర్చ్ చేసి తీసుకొని వస్తాయి. దాన్ని మనం సెర్చ్ ఇంజన్ అన్నాం. ఇప్పుడు మన గూగుల్ అనేది వెబ్సైట్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎలా అంటే మీరు ఎప్పుడైనా గూగుల్ ఫొటోస్ ని బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీరు పైన చూసినంటే photos.google.com అని ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ కానీ మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తే mail.google.com అని ఉంటుంది. ఈ google.com అనేది ఎవరిది? గూగుల్ వాళ్ళే. అంటే అది ఒక వెబ్సైట్. మళ్ళీ మనకి సపరేట్ గా వెబ్సైట్ గా ఉంది google.com అని. అంటే ఇప్పుడు గూగుల్ అనేది వెబ్సైట్ కూడా. నెక్స్ట్ సర్చ్ ఇంజన్. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ లో, అన్ని డివైస్ లో మనకి గూగుల్ అనేది బ్రౌజర్ ఉంటుంది. అంటే మన గూగుల్ అనేది యాప్ ఉంటుంది. ఏంది? సర్చ్ ఇంజన్ యాప్ ఉంటుంది. మనం ఏం కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాన్ని సర్చ్ చేసుకుంటాం. అంటే మనం వర్డ్ ఎంటర్ చేస్తే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే గ్యాదర్ చేసి ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఐపీఏ తీసుకోండి, లేదంటే మీ కాలేజ్ నేమే తీసుకోండి. ఏది సర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ తీసుకొని ఇస్తుంది. సో ఇది సర్చ్ ఇంజన్ వర్కింగ్ అనేది. ఇప్పుడు గూగుల్ అనేది బోత్ లాగా యాక్ట్ చేస్తుంది. మనకి వెబ్సైట్ లాగా యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ సర్చ్ ఇంజన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా వెబ్సైట్ అనలేం, అట్లానే ఫుల్ ఫ్లెడ్జ్ గా సెర్చ్ ఇంజన్ అనలేం. సో అది బోత్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా గూగుల్ ఏందన్నప్పుడు మీరు రెండు చెప్పొచ్చు, అది వెబ్సైట్ లాగా ఉంటుంది, వెబ్సైట్ లాగా వర్క్ అవుతుంది, యాజ్ వెల్ as సెర్చ్ ఇంజన్ లాగా వర్క్ అవుతుంది. సో దాన్ని వాళ్ళు అలా డిజైన్ చేశారు. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో